ఆనాడు ఏమంటారు రామునికే రావణాసురుడు కోసం ఒక్క స్టెప్ ఈ చింతకు వేరే పేరు ఉండే. మనకు సపోర్ట్ ఇచ్చినప్పుడు మనం చెప్పడంలో తప్పులేదు. హాయ్ అండి, మై ఛానల్ నేమ్ వచ్చి ఇస్మార్ట్ ఉమాశేఖర్. ఈరోజు అయితే మా ఏమలతో దగ్గరికి అయితే వచ్చినట్టు మా ఇల్లు కూడా దగ్గరనే, ఇంటి పక్కన ఇంట్లో ఉంటాం. కాకుంటే కొన్ని మీకు తెలియని విషయాలు ఏమైనా తెలుసుకొని చెప్దామని వచ్చినాము. హాయ్ వదినే. హాయ్ శేఖర్ మా మరిదిన. ఇంటి పక్కనే ఇల్లు, పొలం పక్కనే పొలం. ముందుగా అయితే సబ్స్క్రైబర్స్ అయ్యారు వదినే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. కంగ్రాట్స్ అన్న. 1 year కూడా కాలే కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. అసలు ఇంత తొందరగా అసలు నువ్వు పికప్ అవుతామని అయితే ఎప్పుడు అనుకోలేదు, ఇంత తొందరగా అవుతామని. అయితే ఈ యూట్యూబ్ ఛానల్ చేయడానికి అసలు ఫస్ట్ థాట్ ఎట్లా వచ్చింది మీకు? తాట అప్పుడు చేపలది ఉండే కదా, అంటే నేను ఇప్పుడు పెట్టాలని నేను అనుకోలే కానీ ఇక రావణుడుగా బావ పెట్టించిండు అనమాట. అరే పెట్టరా ఒకసారి ఎందుకైనా మంచిది అంటే ఈయన చేపలది ఉందిగా అన్నాడు. ఇక చేపలది ఏమొద్దులే ఇది కొత్తగా నువ్వు పెట్టుకో అనేసి ఇక ఈయన ఫోన్లో పెట్టించిపోయిండు. ఈయన చాలు చేసి ఇచ్చిపోయింది ఇక ఆయన. ఈయన టమాటా తోట వేసినాం అప్పుడు, ఆ టమాటా తోట గురించి. అయితే మీరు ఈ చింత చెట్టు కిందనే ప్రతి వీడియో చేస్తారు కదా, ఈ చింత చెట్టుకు మీకున్న అనుబంధం ఎలాంటిది? చాలా గ్రేట్. ఇది నేను వచ్చిన అంటే ఇది నాకు వచ్చిన చెట్టు అనమాట. యూట్యూబ్ మూరాన్ అయితే ఇదే నాకు వచ్చిన చెట్టు. మీరు రాకముందుకు నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయ ముందుకు ఈ చింతకు వేరే పేరుండే. ఏం పేరుండే? మీ పిల్లలం అంతా అంటే యూత్ ఉంటారు కదా, ఇక్కడికి వచ్చి మామూలుగా దావత్తులు అటు ఇటు చేసుకునేటప్పుడు దానికి బీర్చింత అని మేము పేరు పెట్టినాం. బీర్చింత దీని పేరు వచ్చేసి నాకు ఇప్పుడు కొత్త ఒకటి తెలిసింది ఏంటంటే బీర్చింత అంటే ఇది. నువ్వు యూట్యూబ్ లో ఇక్కడికి వచ్చి వీడియో చేసినావు, మా చెట్టు నేమ్ మొత్తం మార్చేసినావు. అంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చినాక నాకు వచ్చిన చెట్టు కదా ఇది, బీర్చింత అని నీకు తెలియదు, నాకు తెలియదు. అందుకనే అంటే ఇప్పుడు నేను ఇక నాకు ఇక్కడ యూట్యూబ్ స్టార్ట్ చేసిండు బావా. తర్వాత ఇది సిల్వర్ది కూడా ఇన్నే చేసిన, ఓపెన్ చేసిన, డబ్బులది ఇన్నే ఓపెన్ చేసిన, ప్రతిదీ ఇన్నే చేసిన అనమాట నేను. అయితే ఇంకొకటి అయితే మీరు యూట్యూబ్ ఛానల్ చేసి 1 year అయింది కదా, కరెక్ట్ 1 year అయింది. అసలు మానిటైజేషన్ ఎన్ని రోజులకి అయింది? 2 నెలలకే అయింది. ఒక్క వీడియో, సెకండ్ వీడియోకి అయ్యింది. ఒకటే వీడియో, నీళ్ళు కట్టే తోటకి నీళ్ళు కట్టేది, దాంతో అయింది మానిటైజేషన్. అదే యూట్యూబ్ మొత్తం హైలైట్ చేసి. ఆ మానిటైజేషన్ అయినాకనేనా మనం లైవ్ పెట్టినప్పుడు నువ్వు పెట్టింది అది ఎవరో యాక్ చేసిన కాకముందుకే కదా, ఆ వీడియోనే ఇక కాకముందుగా వేరే వ్యక్తి పెట్టుకున్నాడు అది ఆ రోజు. అయితే ఫస్ట్ అమౌంట్ వచ్చింది కదా యూట్యూబ్ అమౌంట్, అప్పుడు మీ ఫీల్ ఎట్లుండే? ఫుల్ సంతోషంగా ఉన్నది. ఎట్లుంటది ఇంకా అది జీతం వచ్చింది అంటే ఫస్ట్ తెలియదు కదా మనకు యూట్యూబ్ లో పైసలు వస్తాయి అని, వాళ్ళు ఎందుకు ఇస్తారు వీళ్ళు ఎందుకు ఇస్తారు అని నేను నమ్మలేదు. ఇంతకుముందుకు ఎట్లుండే యూట్యూబ్ చేసేటోళ్ళు ఎక్కడో సిటీ వాళ్ళు ఇట్లా చేస్తుంటే ఇట్లా యూట్యూబ్ కూడా చేస్తారా అని మనం జస్ట్ ఫోన్ మొబైల్ ఓపెన్ చేసి మనం యూట్యూబ్ వాళ్ళే చూసేది, ఏ సినిమా వాళ్ళే వీళ్ళే చూసేది, మనం కూడా యూట్యూబ్ చేయొచ్చా అని ఇప్పుడు నీతో తెలిసింది. అసలు యూట్యూబ్ చాలా మంది అసలు ఎట్లా చేయాలి ఇప్పుడు మన కాడికి వచ్చేటోళ్ళు కూడా అదే ఎంతసేపు ఇక యూట్యూబ్ ఛానల్ వాళ్ళే ఎట్లా చేయాలి. మీ వీడియోలు కూడా ఎట్లుంటాయి అంటే సింపుల్ గా ఉంటాయి, న్యాచురల్ గా. అట్లా పెట్టాలని కూడా మీకు అసలు ఏ విధంగా ఆలోచన వచ్చింది? అసలు అంత సింపుల్ గా ఉంటాయి అంటే అన్ననే ఇక ఎమ్మటే తీసేది, ఎమ్మటే అప్లోడ్ చేసేది, దాన్ని ఏం చెయ్యడు. ఇప్పుడు కూడా అట్నే చెయ్యడు, ఎట్లా వచ్చినా దాన్ని అట్లనే చేసేస్తాడు. ఇక కానీ అట్లనే లక్ మనకు. హాయ్ బాయ్ ఒకటి హైలైట్ అయ్యింది అంతే. హాయ్ ఫ్రెండ్స్ అనేది ఓకేనా బాయ్. అవునవును ఇప్పుడు అంతేలే, బయట కనిపించగానే మీ యూట్యూబర్ హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ పోయింది అని అంటారు, అది కూడా కరెక్ట్. కానీ ఇప్పుడు చాలా మంది కూడా అదే నేర్చిరు, ఇక హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అదే చెప్తారు ఇప్పుడు అట్లా. అయితే నాకేమో చదువు రాక నేను ఇది వాడినా, అంతే నాకు వచ్చిన విధంగా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా అదే వాడుతారు, అదే నేను అనేది. అదే వచ్చింది ఇప్పుడు. నాకు చదువు రాక నేను వాడినా. అందరు మిమ్మల్ని అయితే కాపీ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు చూస్తే, ఎందుకంటే చాలా మంది అయితే పెడుతున్నారు. అయితే ఇంకోటి మీరు రెగ్యులర్ పెట్టే వీడియోస్ ఉంటాయి కదా, ఇప్పుడు పొద్దున్న లేస్తారు కదా, లేచినాక ఒక 5కి అట్లా వీడియో చేస్తారు చాయ్ తాగేది, తర్వాతకి అన్నం తినేది ఒకటి పెడతారు. అట్లా పెట్టడం వల్ల ఏంటంటే నేను ఊర్లల్లో అటు ఇటు నాకు కొంతమంది ఫేస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే మంచి వీడియోస్ పెట్టవచ్చు కదా, అంత మంచిగా పోతుంది, 4 lakhs వచ్చారు సబ్స్క్రైబర్స్, ఇంత చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్పాలి అని అంటారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం అంటే బ్యాడ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు, నేను చూసిన. ఆ బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళకు నాకు ఇట్లా నాతో ఇలా అన్న వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు ఇది విలేజ్, అవును, ఇంకా రోడ్ పై పోతాం, తినవా బాబాయ్ అంటాం, అవును,
ఈ ఊరు కదా, ఇప్పుడు యూట్యూబ్ నాకు ఫ్యామిలీ కదా. అది మేము కోరుకునేది, నాకు ఒక ఫ్యామిలీ అయితేనే అంత సపోర్ట్ ఇస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఏదన్నా ఆపద వచ్చిందంటే అన్న వదిన ఉరుకొస్తావు, పక్కన ఉన్నావు కాబట్టి వాళ్ళు ఎక్కడో ఉండి నన్ను సపోర్ట్ చేస్తారు కదా. నేను కూడా వాళ్ళని అడగడంలో తప్పు లేదు కదా, తప్పు లేదు అసలు. నాకు అదొక ఖుషి ఏంటంటే నా ఫ్యామిలీ, నాకు యూట్యూబ్ ఎంత మంది ఉన్నా సరే, నేను ఇప్పుడు నువ్వు పక్కన ఉన్నావు, శేఖరు తిన్నవా అంట, చెల్లె తిన్నవా అంట, పక్కన వాళ్ళు ఎక్కడో ఉండి నాకు సపోర్ట్ చేస్తారు కదా. నేను వాళ్ళని అడగడంలో తప్పేముంది, వాళ్ళు పెట్టుకొని వాళ్ళు కామెంట్ దాంట్లో కూడా నేను తప్పు చేయట్లేదు శేఖర్. ఈ ఛాయ్ తాగకుండా హాయ్ బాయ్ అని అనట్లేదు కదా, నేను ఛాయ్ అడగలేను కదా. అట్లా నేను వీడియో పెడతా, అన్నం తినేది కూడా తిన్నారా తినలేదా, మేము తిన్నాం ఏం కూర అట్లా పెడతాను అన్నమాట. ఆ రూపంలో నేను ఒక ఫ్యామిలీ, నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారంటే వాళ్ళే కదా. మన పక్క నుండి సపోర్ట్ చేయడం వేరు, ఎక్కడెక్కడోళ్ళో మనకు సపోర్ట్ ఇచ్చినప్పుడు మనం చెప్పడంలో తప్పులేదు. నేను అదే కోరుకుంటాను. ఒక రోజు ఛాయ్ వీడియో పెట్టకుంటే ఎమ్మటే మెసేజ్ ఏమైంది హేమంత్ మేడం పెట్టలేదు వీడియోస్, ఏమైంది ఛాయ్ వీడియో రాలే అని. గుడ్ కాదు శేఖర్, ఇప్పుడు నేను ఛాయ్ వీడియో అన్నం తినే వీడియో పెడుతున్నా అని కామెంట్లలో పెడతారు కదా. ప్రతి ఒక్కరిని అయితే ఫోన్లు చేసి అడగలేం కదా, పక్కన ఉంటే మనం అడుగుతాం. ఇప్పుడు మన ఊరు అయితే మన పక్కన, ఇప్పుడు మనం ఉన్నాం అడుగుతాం, వేరేటోళ్ళని అయితే అడగలేం కదా. నా యూట్యూబ్ నేను ఫ్యామిలీ అనుకున్న కాబట్టి నేను అట్లానే వీడియో పెడుతున్నా కాబట్టి వాళ్ళకి నచ్చకుంటే నేనేం చేస్తా. ఆనాడు ఏమంటారు, రామునికే రావణాసురుడు నచ్చలేదు, ఇక నేనెంత ఎవరికి నచ్చాలని రూల్స్ ఏం లేదు కదా. నాకు నచ్చిన వాళ్ళు నాకుంటారు, వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, అంతేగాని ఆ రోజులు ఆ కాలంలో అట్లుంది. ఇప్పుడు నేనెంత ఎవరికైనా సమాధానం నేను అదే చెప్పేది, అందరికి నేను నచ్చాలని లేదు, నచ్చొద్దు అని లేదు. ఎవరికి నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు ఊకుంటారు, అంతే. ఇక నేనైతే అదే అనుకుని అదే కంటిన్యూ అవుతా. నేనైతే చూసారా, యమలతో అయితే అదే చెప్పింది, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకురి. ఆ వీడియో పెట్టడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ప్రతి ఒక్కరిని అయితే ఫోన్ చేసి 4 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు, 4 లక్షల మందికి ఫోన్ చేసుకుంటూ కూర్చొని తిన్నరా ఏం చేస్తారు ఏం పత అని అడగలేరు కదా. ఒక వీడియో చేసి పెడితే వాళ్ళే కామెంట్ రూపంలో కామెంట్ చేస్తారు. అయితే ఇంకొకటి వదినే, అసలు నువ్వు చదువుకున్నావు నాకు కూడా తెలియదు. ఎందుకంటే మీ పెళ్లి కాక ముందుకైతే చదువుకున్నావు లేదో తెలియదు. ఎందుకంటే నువ్వైతే చదువుకోవాలి నాకు తెలిసి, ఎందుకంటే నువ్వు సైన్ పెట్టేటప్పుడు నేను చూసిన నువ్వు సైన్ ఎట్ట పెడతావు, అందు గురించి అడుగుతున్నా. కాకపోతే నిన్ను చూస్తే చదువుకున్నామ లెక్కనే అనిపిస్తుంది మాకైతే. కానీ నేను చదువుకోలే శేఖర్, మా ఇంట్లో ఎవరైనా చదువుకోలే శేఖర్, తమ్ముడు ఒక్కరు తప్పించి. అన్నలు చదువుకోలే, 2 అక్కలు చదువుకోలే, 2 అన్నలు చదువుకోలే, నేను చదువుకోలే, ఒక తమ్ముడు తప్పించి. మరి నీకు ఇంత టాలెంట్ ఎట్లా వచ్చింది అసలు? అంటే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావు, మధ్యలో అంత నీట్గా ఉంటావు అంటే శేఖర్. ఎట్లా అంటే ఇప్పుడు ఫ్యామిలీలో మేము అందరం గబగబా మాట్లాడుతున్నాం, అక్కడ అమ్మల సైడ్ మాకు అందరికి మాటలు బాగానే వస్తాయి. కాకపోతే ఏంటంటే చదువుకోలేదు. చదువు అంటావా శేఖర్, అట్లా ఇట్లా పిల్లలతోటి ఇక బొంబాయికి పోయినా, అప్పుడు అక్కడ హిందీ వాళ్ళతోటి ఇక పనికి పోయినా కాబట్టి హిందీ నేర్చుకున్నా. చదువుతోటి దానికి సంబంధం లేదు కదా, మాటతోటే కదా. మరి మామూలుగా ఏదైనా వస్తుంది కదా. కాకపోతే ఏంటంటే చదువు ఒకటి, నేను బడికి పోలే కాబట్టి నాకు చదువు ఒకటి రాదు. కానీ మామూలుగా నేను చెయ్యాలి అనుకో ఖచ్చితంగా చేస్తా. ఖచ్చితంగా అది చేస్తే నాకేం ఎందుకు రాదు అనుకుంటే నేను అది చేస్తాను అనమాట. అది నా పట్టు. ఇప్పుడు అది ఓకే, ఒకరిని చూసి ఇప్పుడు ఇంత టాలెంటెడ్ గా నేర్చుకున్నావు. మరి కార్ డ్రైవింగ్ అసలు ఎట్లా నేర్చుకున్నావు? అన్న నేర్పించిండా లేకుంటే ఇంత ముందుకి పెళ్లి కాక ముందుకే నేర్చుకున్నావా? కార్ డ్రైవింగ్ అన్న నేర్పించిండు. అంత పర్ఫెక్ట్ గా మొత్తం? అంటే హైదరాబాద్ ఉన్నప్పుడు ఏమనుకున్నాం అంటే మేమిద్దరం కలిసి ఇళ్ళ పని పోయి ఊక అవస్థ పడుతున్నావు కదా, 2 వ్యాన్లు ఉన్నాయి కదా, డ్రైవర్ ఊక సతాయిస్తుండు. ఏమన్నా నువ్వు చిన్న వ్యాన్ నువ్వు నడుపు, నేను ఇది నడుపుకుంటా, నేను నేర్పిస్తా డ్రైవింగ్ అని చెప్పిండు. ఇక అట్లా చేసుకుందామా అంటే ఊక సతాయిస్తురు. కొంతమంది లేడీస్ అసలు డ్రైవింగ్ స్కూల్కి పోయి అంత డేర్ గా కార్ నడుపుతున్నావు అంటే అసలు ఏం లేదు. నేను ఇక అన్ననే నేర్పించిండు. ఫస్ట్ తీసుకుపోయిండు, చూపించిండు. నెక్స్ట్ డే ఒక ట్రిప్ పోయి రాగానే దిగిండు, అన్నాడు, దిగిండు, ఇక పో అన్నాడు, పోయినా, అయిపోయింది అంతే. ఇక చదువుకు దానికి సంబంధం ఉండదు శేఖర్, ఏ పని చేసి. నీలో గొప్పతనం అంటే అది ఒకసారి చూస్తున్నావు అంటే వచ్చేస్తుంది, అదే నీ లక్ అనుకోవాలి అంతే. ఆ దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి. అది నాకు దేవుడు ఇచ్చింది ఫస్ట్, అంతే. అదైతే కరెక్ట్. ఇంటి ముంగల ముగ్గులు అయితే రావు, ఆడపిల్ల చేసే పనులు అవేమో రావు నాకు. ఈ మగపిల్లలు చేసే పనులేమో బట్టి పట్టినట్టు అంటే చేస్తాది, అదొకటి. అందుకే నేను ముగ్గులు వేస్తే అందరు అడుగుతారు, అక్క పెద్ద ముగ్గు వేయచ్చుగా, నాకు రాదాడ, ఏం చేయాలి, వచ్చినది చిన్నది చేస్తా. ఇంకోటి అయితే మొన్న మీ షార్ట్స్ చూసిన, ఏది లవర్స్ డే రోజు అన్న నీకు గిఫ్ట్ ఇచ్చిండు ఒకటి. అవును. మరి నువ్వు అన్నకేమన్నా ఇచ్చినవా?
అన్నకు ఇప్పుడు ఇవ్వలే కానీ నేను అంత ముందుకే ఇచ్చిన. యూట్యూబ్ లోకి రాకముందుక యూట్యూబ్ లోకి రాకముందుకే ఇచ్చిన అన్నకు నిందలో కూడా తులం చేంజ్ చేయించిన బంగారు. మరి అప్పుడు ఎంత 40,000 ఉండే. అప్పుడు నేను ఇళ్ళ పని వేదిగా, ఇక చుట్టాలు వస్తే ఎక్కువ పని ఇస్తారు కదా, పైసలు ఇస్తారు కదా, అవి ఇక దాచిపెట్టి అన్న కోసం దాచిపెట్టి తులం చేంజ్ చేయించిన. అన్న సంతోషపడాలి కదా, అన్న గొడవ పెట్టుకుని నాకు తెలియకుండా ఇన్ని పైసలు దాపెట్టుకున్నా. మరి దాచిపెట్టకపోతే ఆ చైన్ మేము రాకపోవు కదా. మరి సిచ్యువేషన్ మధ్యలో బాగాలేదు. తులం చైన్ అంటే మామూలు విషయం ఏం కాదు. 40,000 అయినాయి అప్పుడు కూడా. మరి అన్నంత ఒక 1000 రూపీస్ సారీ పెట్టింది అంతే కదా. 1000 కూడా అది 600 ఏమో అట్లా ఉంటది అన్నమాట. ఇప్పుడు అన్ని రోజులలో కూడా కష్టపడి నేను ఆ చేను పెట్టినా కాబట్టి మధ్యలో మనకు సమస్యలు వచ్చినప్పుడు బ్యాంకులో పెట్టుకున్నాం, మంచి పైసలు తెచ్చుకున్నాం. అంతే అంతేలే. ఇక ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి ఖచ్చితంగా. మనిషి అన్నప్పుడు ఖచ్చితంగా ఉంటాయి కష్టాలు. మళ్ళీ కష్టాలు అంటే మిడిల్ గా మనకు ఖచ్చితంగా వస్తాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అట్లే ఉంటారు. మనకు ఇక అవన్నీ ఎదుర్కొంటాం. ఇంకోటి మన ఫ్యామిలీలో నువ్వు యూట్యూబ్ లో సక్సెస్ అయినావంటే చాలా గొప్ప విషయం అనుకోవాలి. ఎందుకంటే మేము అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. ఎంతసేపు చెప్పినా ఒక సినీ యాక్టర్స్ వీళ్ళే యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయ్యారు. మనం అవుతామా కామా అని వదిలేసుకుంటాం. మేము కూడా అయితామని చేసినాం. శేఖర్ ఏమనేది మామూలుగా చేసిన అది అంతే. అది లక్, అది దేవుడు. బీర్ చెట్టు అంట ఈ చెట్టు ఓరం అన్నమాట మాకు. ఇప్పుడు మనం వ్యవసాయంలోకి వస్తుంది. ఇంత ముందుకు అంటే పెళ్లి కాకముందు నుంచి కూడా వ్యవసాయ పనులు వస్తాయా? పెళ్లి కాకముందుకే నేర్చుకున్న పనులు. అప్పుడు పెళ్లి కాకముందుకు నేను సిటీలో ఉండపోయేది, ఊరేనే. విలేజ్ కాబట్టి వ్యవసాయ కుటుంబాలే కాబట్టి ఖచ్చితంగా మాకు అమ్మలకు వ్యవసాయం కూడా లేదు, ఒక గుంట కూడా లేదు పొలం. అందరు బయట పొలాలు బాగా పట్టేది. నాయన 12 ఎకరాలు పట్టేది అనమాట. ఎకరానికి అప్పుడు 4 బస్తాలు ఇచ్చేది నేను ఉన్నప్పుడు. అప్పుడు 4 బస్తాలు ఎకరానికి ఇచ్చి అప్పుడు 12 ఎకరాలు పట్టేది నాయన. అప్పుడు నాయనతో పాటు నాగలు దున్నేది, అన్ని చేసేది, ఉరం పెట్టేది నాయనతో పాటుగా. తమ్ముడు నేను నాయన ముగ్గురు అన్నలను జీతం ఉంచేది నాయన. మేము ముగ్గురం నాగలు దున్నేది, నారేసేది, నాటయ్యపోయి. ఇంత సక్సెస్ వచ్చింది కదా ఇప్పుడు యూట్యూబ్ లో అయితే సక్సెస్ అయినావు. అయితే మీ అన్నదమ్ముల ఎట్లా అంటారు, కళ్ళల్లో ఎట్లా ఆనందం ఎట్లుంది అసలు? ఎంత తెలుసా, అసలు ఫుల్ సంతోషపడతారు. నువ్వు అంటే ఏందో నిరూపించుకున్నావురా, ఇవాళ రేపు చదువుకున్నోడు కూడా ఎవడు చదువుకున్నోడికి ఏం లేదు, ఎంత పెద్ద చదువు చదువుతుంది ఇంటి దగ్గర మళ్ళీ గదే డైరీ ఫామ్ లో కోళ్ళ ఫామ్ లో ఏదో పెట్టుకొని రన్ అవుతుంది. ఎందుకంటే జీవితం ఎట్లా అంటే వాళ్ళకి కూడా తెలియపోగానే ఇట్లా యూట్యూబ్ పెట్టినాక ఒక కామెంట్ వచ్చిందని అక్క కొడుకు చూసి తమ్మిని చెప్పిండంట, పిన్నికి ఇట్లా వచ్చింది అని అంటే. అప్పుడు ఫస్ట్ అన్నాడు, అక్క ఏమైంది అక్క అని అంటే, గిట్లా వచ్చింది కామెంట్ ఎవడో ఇట్లా పెట్టిండ్రా అని అంటే, ఏం కత్తి అక్క ఏం కాదు గవన్నీ ఎందుకు పట్టించుకుంటాం, ఇంతమంది ఉరుతాయి యూట్యూబ్ లోనే వచ్చింది, ఏం కత్తి అక్క అన్నాడు. ఇంకా తర్వాత ఇప్పుడైతే ఫుల్ సపోర్ట్. వాళ్ళు ఎప్పుడైనా సపోర్ట్ చేసారు. ఏ రోజు నువ్వు ఆ పని ఎందుకు చేస్తున్నావు ఎవరు అనలేదు, చేయలే ఎవరు చేయలే నన్ను, అది చెయ్యకు. ఆడ అదే అంటాడు, నీకు ఎవరు సపోర్ట్ చెప్పాను, నేను ఫుల్ సపోర్ట్ ఉంటాను, నువ్వేం బాధపడకు దాని విషయంలో, ఏదన్నా ఉంటే నేను మాట్లాడతాను, నేను వస్తాను, నేను చేస్తాను అన్నాడు. నేను దేని విషయంలో అన్న బాధపడ్డా అంటే ఖచ్చితంగా దానికి వస్తూనే ఉంటాడు అనమాట. జర బాధపడుతుంది అని నేను చెప్పాను, అట్లా ఉండాలి కదా శేఖర్. ఎవరిదాన్ని ఒక ధైర్యం మనకు ఉంటేనే, ఫ్యామిలీ ఉంటేనే ఎవరైనా పోగలుగుతాం. ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు ఎదురుగా ఉన్నావు నువ్వే, ఏందో నేను ఆ పని చేస్తున్నావు అంటే నాకు చిన్నతనం అనిపిస్తుంది. ఏందో నువ్వు ఈ పని నువ్వు చేసుకుంటున్నావు అంటే నాకు మంచిగా అనిపిస్తుంది కదా. అట్లా ఉంటది అన్నమాట. ఫస్ట్ పెట్టిన కామెంట్స్ కంటే ఇప్పుడు ఒక సక్సెస్ వస్తుంది చూసినావా, సక్సెస్ తర్వాత వేరే విధంగా ఉంటది. సక్సెస్ వచ్చినాక కూడా కొంచెం వేరే చేంజ్ అయిపోతారు అందరూ. అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు కూడా చేంజ్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈమెనే ఇప్పుడు ఎంత వస్తుంది మామూలు అంచనా వేస్తారు అనుకో. ఎగ్జాంపుల్ అదనే నేను చెప్తున్నా, నెలకు ఒక 50,000 వస్తున్నాయి, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా నాకు 30,000 వస్తున్నాయి అంటే అంత సక్సెస్ అయ్యింది. నేను చదువుకొని కూడా ఇంతే ఉంది కదా, అంటే ఆమె అంత అదృష్టం ఉంది కదా అన్నట్టుగా అట్లా ఫీల్ అవుతారు. చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ చేసినంత మాత్రాన వాళ్ళకు ఆ ఈఎంఐలకు వాటికే సెట్ అవుతుంది. ఒక విధంగా చెప్తానైతే మనమే సంతోషంగా ఉంటాం. ఏది మనలో మనం వ్యవసాయం చేసుకుంటూ సక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళకంటే మనమే సంతోషంగా ఉంటాం. ఎందుకంటే వ్యవసాయంలో కూడా కొంచెం లాభాలు రావాలి మనకు. దాంట్లో కూడా ఉంటుంది. అందరికి కూడా యూట్యూబ్ లో సక్సెస్ కాలేదు కదా. యూట్యూబ్ లో గారు ఇప్పుడు మనం వ్యవసాయం చేసిన అందరికి ఖర్చు వస్తుందని కూడా ఏముందో ఎకరం ఇప్పుడు మామూలు అయితే నేను కూడా వ్యవసాయం చేస్తా.
మామూలుగా ఎంత మనకు ఒక ఎకరం పెట్టుకుంటే 10-15 వేలు మిగిలితే ఆడికే గ్రేట్. మనం ఎంత సంతోషపడతాం. అవును. ఆ 15 మిగులుకుంటే ఎంత బాధపడతాం. మళ్ళీ 6 నెలల నాడు అది. అవునవును. ఆ 15 వేల కోసం మనం 6 నెలలు కష్టపడాలి. అందులో ఎన్ని కష్టాలు ఉంటాయి మరి. మీరు చూసే ఉంటారు ఇక మీకు ఒక బాయి బోరు వాడి కష్టాలు ఎట్లా ఉంటాయి. ఆయన మనం మధ్యగా ఉన్నోళ్ళము తిన్న బుక్కడైనా ప్రశాంతంగా తింటాం శేఖర్. మెయిన్ అంటే మనకి ఏ టెన్షన్ ఉండవు. సరే తిన్న కాడికి 4 మెతుకులు మనం తింటాం, మంచిగా సంతోషంగా ఉంటాం. ఇప్పుడు వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు కూడా కొంచెం టెన్షన్ తోటే బతుకుతారు. టెన్షన్ లో ఉంటాయి, ఖచ్చితంగా టెన్షన్ లో ఉంటాయి. కాకపోతే మనకు అనిపిస్తుంది వాళ్ళకి మనీ ఉంది కదా అంత మంచిగా బతుకుతురుగా అనిపిస్తుంది కానీ వాళ్ళు చూస్తానికే అట్లుంటారు. కానీ మనకు అనిపిస్తుంది వాళ్ళు బెటర్ గా బతుకుతురు అని మనకు అనిపిస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరే మంచిగా బతుకుతురు అని వాళ్ళు ఖచ్చితంగా అంటారు. వాళ్ళు సిటీలు ఉండి ఎక్కడుండి బ్రతికినా మన అంత హ్యాపీగానైతే బతకలేరు. మనము ఇప్పుడు మనకు పంటతోటే మనం అమ్ముకుంటాం కాబట్టి ఆ పంట దాకా మనం ఇట్లా కష్టపడుతూ తిన్న కాడికి 6 నెలలకి ఇన్ని బియ్యం పట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటాం. మనం ఏ పూట కాపుట అయితే కొనుక్కొచ్చుకోము. పన్న కాడికి అవి నూకలైనా సరే మనకు అదే బరకత. ఆ నూకలైనా మనం వండుకొని మన ఇంట్లో మనం తింటాం. ఇప్పుడు సిటీలలో ఎట్లుంటది, కొనుక్కోవాలి వాళ్ళు. కూరగాయలు దొరుకుతాయి, అన్ని దొరుకుతుంది. మనం ఊరు బెటర్. ఎంతసేపు చెప్పినా ఊరు. రైతు నువ్వు చిన్నగా చూస్తారు కానీ రైతే బెస్ట్ నాకు తెలిసినంత వరకు. రైతే రాజు అని అందుకనే మరి అంతే. అదైతే అందరు రాజులు కావాలి రైతులైతే. దానికి కొంచెం గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి రైతులకైతే. పంట వండి తీరా చేతికి వచ్చినాక వడ్ల అమ్మే టైంకు లాస్ అయితే అది బాధ మెయిన్. ఇంతకుముందు నేను మర్చిపోయినది ఒకటి అడుగుదామని. ఏది పెళ్లి విషయంలో మీదైతే అరేంజ్ మ్యారేజే కదా? నీకు తెలియదు అరేంజ్? ఏమో మాకు తెలియకుండా మరి లవ్ చేసుకున్నారేమో, మాకేం తెలుసు. నేనంటే మీ పెళ్ళి అప్పుడు కొంచెం చిన్నగా ఉండొచ్చు. అంటే స్కూళ్ళల్లో చదువులలో తెలియదు కదా లవ్ అంటే ఎక్కడి నుంచో ఎక్కడికో ఉంటాయి. అయితే మీకు ఇప్పుడు ఎప్పుడన్నా అన్న ప్రపోజ్ చేసిండా? చెప్పరా సిరిచి అని చెప్పరా ఒకసారి. ప్రపోజ్ గా మామూలుగా ఇట్లా గిఫ్ట్లు వేరేనా? వాలంటైన్స్ డే అంటే ఈ మధ్యలో అంతేనా? ఇప్పుడు ఒకవేళ అవకాశం ఇస్తే చేస్తావానా? ఏముంది జస్ట్ వదినకే ప్రపోజ్ చేసేది. మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళ కోసమైనా మీ ప్రపోజల్ అంటే మీ వదిన ప్రపోజ్ చేస్తుంటే చూస్తారు ఒకసారి వాళ్ళు కూడా. ఓకేనా? దీనికి ఒప్పుకుంటావుగా? ఒక్కసారి ప్రపోజ్ చెయ్యి మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం. వదిన కోసం చిన్న ప్రపోజ్ చేయి. ఏ విధంగా చేస్తావు? అందరు వాళ్ళ కోసం నీకు ఇస్తున్నా గిఫ్ట్. నవ్వుతావేంది? బాగుంది గిఫ్ట్ అయితే. మా సార్ ఇచ్చిండు ఫస్ట్ టైం నాకైతే. ఇది మా మరిది ఇప్పించిండు అనమాట. డైలీ అయితే వ్యవసాయ పనులు ఉన్నప్పుడు వెళ్తుంటారు కదా, నాట్లు వేస్తానికి కలుపు తీస్తానికి ఇట్లా పోతారు కదా. మీ గుంపు మొత్తం అసలు ఎంతమంది ఉంటారు మీతో వచ్చేది? 13 మంది. మరి ఆ 13 మందిని అయితే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేసేది ఎవరు? ఇద్దరే. ఒక్క లక్ష్మమ్మ పిట్ట లక్ష్మమ్మ ఇద్దరు. వాళ్ళిద్దరు ఉంటే ఇక ఒక్క క్షణం కూడా ఆగదు, నవ్వుతూనే ఉంటాం. ఫుల్ కామెడీ బాగా చేస్తుంది, మస్తు చేస్తారు. అసలు ఆకలి అయ్యే టైంకి కూడా ఆకలి మర్చిపోయి మును వెళ్తాం. అనుకుంటే మును వెళ్తాం. కామెడీ ఫుల్ కామెడీ ఉంటది. వాళ్ళు ఒక్కరు రాకున్నా ఇక గుంపంతా డల్ ఉంటది. ఇక వాళ్ళిద్దరు చాలా మంచిగా మాట్లాడతారు. అన్నం తింటున్నాం మనవరాల బిడ్డ అని మంచిగా మాట్లాడతారు. అలాంటి షార్ట్స్ కూడా చాలా పెట్టారు కదా? చాలా పెట్టినాం. అయితే ఇంకోటి ఏంటంటే అలాంటి వీడియోలు, అన్నం తినే వీడియోలు నువ్వు డైలీ ఇట్లా మామూలు అడుగుతావు కదా, ఏం కూర అక్క, ఏం కూర వదిన, ఏం కూర అత్త అని. అలాంటి వీడియోలు చాలా మంది చేస్తారు. నన్ను చూసి చాలా మంది చేస్తారు. అసలు లేకుండే అసలు ఏమంటారు, ఇప్పుడు తెలంగాణకి రోల్ మోడల్ లెక్క మారిపోయినవి. అంతే ఇక నేను పెట్టింది ప్రతి ఒక్కరు ఫాలో, అందరికి ఇన్స్పైర్ అయిపోయినవి. అదే నేను పెట్టింది. ఇప్పుడు కొందరు కూడా అదే అంటారు, మా వీడియోలు పోవట్లేదు అంటే. ఏందమ్మా ఒక్క ఆమెను ఫాలో అయ్యి 10 మంది పెడితే ఏడంగా పోతాయి వీడియోస్ అంటారు కొత్త కంటెంట్ చూసి పెట్టాలి, ఫాలో అవుతారు అంతే. కానీ శేఖర్ నేనైతే ఎవరిని ఫాలో కాలే. ఇంత ముందుకు లేవు అలాంటి వీడియోలో పెట్టలే ఎవరు. నేను నేచురల్ గా వీడియోస్ ఇప్పుడు కూడా వీళ్ళందరూ పెట్టిరు కదా, నేను ఎవ్వరు కంటెంట్ పెట్టను. నాకు నచ్చినట్టుగా నేను పెట్టుకుంటా పోతా. వాళ్ళు చేసిరు అది అని నేను చెయ్యను. ఈ టైం కి చేయబుద్ధి అవుతుందంటే ఈ వీడియో పెట్టేస్తా అంతే. ఇక అంతే. ఇప్పుడు యాదకి వచ్చింది సార్ వీడియో తీద్దురా అంట, అంతే. ఇక అయిపోతుంది, పెట్టేస్తా. కానీ మరి ఇంకొకటి ఎప్పటికప్పుడు చేసేస్తావు. మరి ఇప్పుడు అన్నకు డాన్స్ చేస్తుండు కొన్ని రీల్స్ వల్ల, ఆ డాన్స్ నువ్వే నేర్పించినావు? అన్న నేర్చుకుంటున్నా? నేనే నేర్పించిన. నువ్వే నేర్పించినావా? మా కోసం అన్నది ఇద్దరు
మేమిద్దరం తర్వాత వేస్తాం, మీ దాంట్లోనే తర్వాత వేస్తాం ఒకసారి. చెట్టు ఉండదు. ఇంకొకటి వదినే, ఇప్పుడు చివరిగా ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసేటోళ్ళు ఉన్నారు కదా, అంటే మనలాగా ఇప్పుడు నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు చాలా మంది, యూట్యూబ్ ఛానల్ చేయాలి అని. వాళ్ళకి ఏ విధంగా మీరు సలహాలు ఇస్తారు? అంటే ఎలాంటి ఫోన్ అని కాదు కానీ ఫోను మన తగ్గట్టు ఉంటుంది శేఖర్. ఫస్ట్ మనం పెద్ద ఫోన్, మాది పెద్ద ఫోన్, నువ్వు చూసినావు కదా, మాది వచ్చినప్పుడు చిన్న ఫోనే మామూలుగా, ఇట్లా టచ్ ఫోనే కానీ ఎక్కువ రేటు కాదు. తర్వాత ఇది మాంటేజన్ అయ్యి ఒకసారి డబ్బులు వచ్చినాక నేను పెద్ద ఫోన్ తీసుకున్నా, కానీ అంటే వాయిస్ వస్తలేదు, నేను ఉంగవాడి చేస్తుంటే పని వాయిస్ వస్తలేదు అంటారు అనేసి చిన్నది మైక్ 3000కు మైక్ తీసుకున్నా, పెద్ద ఫోన్ తీసుకున్నా. అప్పుడు ఫోను స్టాండ్ అవన్నీ వచ్చేసప్పుడు ఇక 40 చిల్లర 50 దాకా వచ్చింది అనుకో అప్పుడు. కానీ ఇప్పుడు నాకు యూట్యూబ్ పైసలు నెల నెలకు నాకు వస్తుంది అనుకుంటే నేను కొనుక్కోవాలి అట్లా. కానీ ఓన్లీ యూట్యూబ్ కోసమే మనం ఇవన్నీ అప్పు చేయదు కదా, అట్లా నేను అదే అంట. మనం ఏదో పైసలు వస్తాయి అని పైసల కోసం కూడా ఏ పని చేయొద్దు. మనం చేస్తుంటే అది దేవుడిగా మనకు అవకాశం ఇస్తాడా ఇయ్యడా అన్నది ఇక అది వైరల్ అయితే మన అదృష్టం వస్తుంది, లేకపోతే రాదు. కానీ నేను యూట్యూబ్ పెట్టి 6 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది, నాకు పైసలు వస్తలేవు, నువ్వు ఇంత తొందరగా ఎట్లా కిక్ అయినావు, నీకు ఎట్లా వచ్చినాయి డబ్బులు, మస్తు అడుగుతురు అట్లా అడుగుతురు కూడా ఉన్నారు. కానీ అది మనం ఎవరి చేతిలో ఉండదు. నువ్వు మనీ పెట్టి మనం కొనుక్కున్నావా ఇట్లా అని అడిగిరు నన్ను, అట్లా అడిగిర్రు. కానీ మనం అది ఉండదు అవకాశం దాంట్లో, యూట్యూబ్ లో ఎడిటింగే లేదు, ఇంకా మనీ ఎక్కడిది ఉంటాయా ఏమో మరి మాకు అది కూడా తెలియదు. కొనుక్కుంటారు అట్లా వస్తుంది అని కూడా మాకు తెలియదు. మేము ఎడిటింగ్ కూడా మామూలుగా పెట్టినామా, వీడియో మాట్లాడినామా, పెట్టేస్తాం అంతే. ఇక దాన్ని ఏది ఉండదు దాంట్లో. మేము అందుకనే నేను అనేది అట్లాంటివి కూడా ఉంటాయా అని. అంటే మీ ఉద్దేశం ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేటోళ్ళు అయితే మామూలు ఫోన్లతోనే ట్రై చేయాలి. దాంట్లోకి వచ్చి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఈ రోజు నాకు వన్ మంత్ కే సాలరీ లెక్క పడుతుంది అని అట్లయితే ఆశించి అయితే రాకూడదు. మామూలుగా చిన్న చిన్న ఫోన్లతోనే ట్రై చేయండి. ఏదో ఒక వీడియో వైరల్ అయినప్పుడే మీకు యూట్యూబ్ లో డబ్బులు వస్తుంది, యూట్యూబ్ అయితే మానిటైజేషన్ అవుతుంది అన్నప్పుడే మీరు పెద్దగా కొంచెం ఫోన్ల గురించి ఆలోచించండి. మైక్లు అయినా ఏ విషయం అయినా ఆలోచించండి. ఫస్ట్ పెద్ద ఎత్తున పోయి తీసుకొని చేయకండి, అప్పులు చేసి అయితే చేసుకోకండి. ఇప్పుడు మళ్ళీ మధ్య అప్పుడేమో సినిమాలో సీరియల్ వాళ్ళు ఆడేది కదా, యూట్యూబ్ చేసేది. ఇలాంటి మైకులు ఇలాంటి పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర మనం వాడుతున్నాం కదా. ఇప్పుడు మనం వాడుతున్నాం అంటే ఇప్పుడు నేను మామూలుగా నేను కూడా చిన్నదే వాడిని కదా. ఇప్పుడు కొంచెం నాకు వస్తలేదు వాయిస్ అని అడుగుతారు కాబట్టి నేను కొంచెం ఇట్లా మైకులు పెట్టుకున్నా కదా. అట్లా అనేసి నీది వాయిస్ ఆఫ్ ఉందని నీకు పోతుందేమో, నేను కూడా అట్లాంటిది కొనుక్కుంటా, చెప్పక్క ఎక్కడ తీసుకున్నావు అట్లా అడుగుతారు కదా. కానీ దానికోసం మనం అప్పు చేసుకొని ఈ బాధ మధ్య తరగతుల్లో మీ బాధ పడొద్దు. పైసలు ఉన్నోళ్ళు ఎట్లా ఖర్చు పెట్టుకొని ఎట్లా చేసుకున్నా బతకగలుగుతారు. కానీ మనం అప్పు చేసుకుంటే చాలా కష్టం అవుతుంది. మిత్తిలు కట్టుకోవాలి. మేమైతే కడుతున్నాం కాబట్టి మాకు తెలుసు ఆ సిచ్యువేషన్. నేను కొన్నాక నాకు నెల వచ్చిన సాలరీ అవి అక్కడే కట్టేసుకున్నా, ఆ బాకీ పోయింది. ఇప్పుడు ఒక బాధ కంప్లీట్ అయిపోయింది. అదొక బాధ నాకు. ఇంకెట్లా అంటే అదొక టెన్షన్ కూడా ఉండే. 50,000 అప్పు తెచ్చినా చేస్తున్నా అని బాధ ఉండే. నెలకు వచ్చినాయి అవి కట్టేసుకున్నా. అమ్మ దాని బాకీ పోయింది, నాకు ఇంకా వీడియోలు అవుతున్నాయి. సరే 4 రూపాయలు వెనక్కేసుకుంటే పిల్లలు చదువుకుంటారు అట్లా అనమాట. అందుకోసానికి యూట్యూబ్ లోకి వచ్చేటోళ్ళకి అదే నేను చెప్పేది, ఆశపడి ఎప్పుడు పని చేయొద్దు. ఆశపడి మామూలుగా మనం చేసే పనికి అదే దేవుడు ఫలితం ఇస్తాడు. ఏదో ఒక కష్టపడ్డాక తర్వాత ఫలితం ఇస్తాడు. అంటే సంవత్సరాలు కూడా ఉర్రు కదా చేసేటోళ్ళు. అందరు ఒకటేసారి కావాలని కూడా లేదు కదా. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ప్రతి ఒక్కరు ఇదే పనిగా అంతే చాలా మంది చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు నువ్వే ఇన్స్పైర్ అందరికి. నీ వీడియోస్ ఇప్పుడు ప్రతి ఊర్లో ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, ఇంటి దగ్గర ఉండే వాళ్ళైనా ఇప్పుడు మామూలుగా పనులకు వెళ్ళేటోళ్ళు కూడా నిన్ను చూసి ఖచ్చితంగా యూట్యూబ్ మనం కూడా చేద్దాం అన్న థాట్ అయితే చాలా మంది ఉన్నారు. చేస్తారు అన్నమాట. అట్లా పట్టుబట్టి చేయాలి, ఒకరికొకరు ఖచ్చితంగా సపోర్ట్ నిలబడాలి. అట్లా చేసుకోవాలి. కానీ డబ్బుల కోసం ఆశపడి చేయొద్దు, నాకు వస్తాయి అని. అది చేసినాక మన అదృష్టం. ఖచ్చితంగా అందరికి సపోర్ట్, ఒకరికొకరు సపోర్ట్ ఉంటేనే కదా. ఇప్పుడు నాకు సపోర్ట్ ఉంటే నేను ఇంత దాకా వచ్చిన, సపోర్ట్ లేకుంటే నేను కూడా రాను కదా. మరి నేను కూడా ఒకరు సపోర్ట్ చేయడంలో తప్పు లేదు. కానీ అక్క నువ్వు చాలా మల్టీ టాలెంటెడ్ అసలు. మాటలో గానీ, అంటే నువ్వు పని చేసే విధానంలో గానీ, వంటలో గానీ ఎంత పెద్ద చేస్తుంది మా అక్క. వంట అంటవా, పెళ్ళైనాకనే వంట పని పెట్టినా. నాకు అంత ముందుకు నేను తిన్న ప్లేట్ అడగపోయేది. మామూలుగా చిన్న దావతులు అయితే మా వదిననే చేస్తుంది. చిన్న దావతులు మొత్తం మా వదిననే వండుతుంది. అంటే పెద్ద దావతులు కూడా చేస్తుందేమో కానీ అంతవరకు అయితే వెళ్ళలేదు. అంటే పెళ్లి ఫంక్షన్స్ కి అట్లా కాకుండా అందరు మా వాళ్ళు దాని వంటల మాస్టర్లే మా అమ్మల ఫ్యామిలీలా, అందుకనేసి
ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. స్మార్ట్ శేఖర్ ఉమ్మ మా చెల్లె మా మరిది ఛానల్ ఇదైతే. ఓకేనా, ఎలాగంటే ఒకరికొకరం ఆదర్శం మనం. ఎందుకంటే ఎవరైనా సరే మీరు నాకు సపోర్ట్ చేసిరు, నేను మీకు సపోర్టు, అందరం ఇట్లా ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ, మన యూట్యూబ్ ఒక ఫ్యామిలీ అనమాట. నేనైతే అలాగే భావిస్తా. బాయ్ మరి. బాయ్. ఓకే.